డైరెక్టర్ ఆర్ ఆర్టిస్ట్ కార్డ్ పడి 25 years అవుతుంది. అవును, నా ఎప్పుడే కష్టపడలేదు సార్, నా హ్యాపీగా పని చేసుకున్నాను. సినిమాకి రాకుండా ఉంటే ఏం చేస్తామని అడిగితే రావడానికి ట్రై చేసుకుంటా అని చెప్తా. శంభో శివశంభో అనేది మామూలు మారిపోవద్దా సినిమా? జనాలు ఎక్కడికి వెళ్తారో ఆ ఎల్లో షర్ట్ వేసి వచ్చింది మీరు దాన్ని ఎలా అడుగుతారు. అది ఆ ఎల్లో షర్ట్ వేసింది నా తమిళ్లో చేయగానే ఫ్రెండ్కి ఫ్రెండ్ నాకు కూడా ఫ్రెండే అలానే వాడే వాడదా. యాక్చువల్గా కాంతా సినిమా విషయానికి వచ్చేసరికి కొంచెం ఎమోషనల్గా మాట్లాడారు మన స్టేజ్ పైన. మా డైరెక్టర్ కె బాలచందర్ గారిని చాలా విషయం దల్లా సెట్లోకి వెళ్ళే ముందు ఇమేజ్ పక్కన పెట్టి తెలిపారు. ఈ సేమ్ ఈగో ఇప్పుడు కూడా ఉంది. మనుషులు మారుతున్నారు అంత ఈగో అలానే ఉంది, ప్రాబ్లం అలానే ఉంది. సినిమా గురించి రకరకాల గాసిప్స్, రకరకాల కథనాలు ఉన్నాయి. ఇది ఆ హీరో లాగా ఉంది, ఇది ఆ హీరోకి ఈ డైరెక్టర్ జరిగిన విషయం లాగా ఉంది. ఎక్కువ చెప్పేది ఏంటంటే ఎంఆర్ రాధా గారు ప్లస్ ఎంజీ గారికి సంబంధించిన స్టోరీ అని చెప్పి నా క్యారెక్టర్ అయ్యా బాడీ లాంగ్వేజ్లో ఎంఆర్ రాధా సార్. పిల్లల్ని ఇంట్లో మాట్లాడితే నోరు మూగినారు, స్కూల్లో మాట్లాడితే షటప్నారు. పిల్లలు ఎక్కడ మాట్లాడతారు? చాలా పిల్లలుగానే లేదు పాపం. అలాంటి విషయం రీసెర్చ్ చేసి 6 yearsగా రీసెర్చ్ చేసి ఈ ఫిల్మ్ చేశాం. 8 months దీనికి డెడికేట్ చేస్తే మిగతా ప్రాజెక్టులు లాస్, అది ఫైనాన్షియల్ ఫినాన్షియల్ ఆర్ట్లో ఫినాన్షియల్ ఫస్ట్ లేదు సార్. నాకు పెద్ద కమిట్మెంట్ ఏం లేదు సార్. ఎదినే మనం తీసుకురాలేదు సార్. ఊర్లో నుంచి రాగానే 120 rupees తీసుకుని వచ్చాను అంతే. అది ఎప్పుడే వచ్చింది, విత్ ఇంట్రెస్ట్తో వచ్చింది. ఇదన్నీ బోనస్సే. ఉన్న లైఫ్ని హ్యాపీగా లీడ్ చేద్దాం. తెలుగు ప్రేక్షకులు నమస్తే. కాంతా సినిమా 14న థియేటర్లో రాబోతుంది. కాంతాలో ఒక ఇంపాక్ట్ ఉన్న రోల్ సముద్రకాంత్ గారు చేశారు. సముద్రకాంత్ మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను, మీరు బాగున్నారా? సూపర్ సార్. సార్ చాలా సినిమాలు చేశారు మీరు, చాలా జర్నీ ఉంది సినిమాతో మీకు. బట్ కాంతా సినిమా విషయానికి వచ్చేసరికి కొంచెం ఎమోషనల్గా మాట్లాడారు మన స్టేజ్ పైన. ఇది నాకు స్పెషల్ ఫిల్మ్ అని. ఎందుకు సార్? ఏ రకంగా మీకు స్పెషల్ ఫిల్ము? ఎందుకు అలా ఫీల్ అయ్యారు మీరు? లాస్ట్ ఇయర్ ఫుల్గా ఈ ఫిల్మ్ ఏమైనా ఉన్నాము సార్. ఓకే. ఆల్మోస్ట్ 8 months ఈ ఫిల్మ్ కోసం పనిచేశాను. లాస్ట్ ఇయర్ నా 4-5 films చేశాను. కాంతాకు పెద్ద స్పేస్ ఇచ్చి పనిచేశాం. ఇంకొకటి కాంతాలో యాక్ట్ చేసిన అది ఏకేపీ డైరెక్టర్ రోల్ వచ్చి మా డైరెక్టర్ కె బాలచందర్ గారిని చాలా విషయం దానిలో బాడీ లాంగ్వేజ్ నుంచి అన్నీ దానిలో వేసుకున్నాను. మా డైరెక్టర్ గారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క షాట్లో నేను మైండ్లో తీసుకొచ్చి గుర్తు చేసుకున్నాను. దుల్గర్ సార్తో యాక్ట్ చేయడం అంతే. ఇంత పెద్ద స్పేస్ ఇవ్వరు. హీరోగా యాక్ట్ చేసేవాళ్ళు మనం చాలా హీరోస్తో చేసుకున్నాము. వాళ్ళు లిమిట్ పెట్టుకుంటారు. ఆ లిమిట్ దాటి మీరు వాళ్ళ ముందు పెర్ఫామ్ చేసే ముంచదు, పెర్ఫామ్ దాటి ఎలా ముంచదు. ఇది ఎలా అంటే స్టోరీకి ఏం కావాలనో అది మాత్రమే జరిగింది. హీరో హీరోయిన్ ఏమీ లేదు. రాణా సార్ ఒక సీన్లో చాలా క్యాషువల్గా షర్టు ముడి తీసుకెళ్తారు. ఇది అన్నీనే జరిగింది. ఎందుకంటే మీరు వచ్చి ఆ క్యారెక్టర్కి ఏం కావాలో ఆ న్యాయం చేశాం. దీనిలో అక్కడ ఆ పర్సనల్ అలానే అది ఏమి లేకుండా పనిచేసిన ఫిల్మ్. అందరూ ఇమేజ్ పక్కన పెట్టేశారు. సెట్లోకి వెళ్ళే ముందు ఇమేజ్ పక్కన పెట్టేసి వెళ్ళిపోయారు. క్యారవన్లో పెట్టేసి వెళ్ళిపోయి యాక్ట్ చేసిన ఫిల్మ్. అందుకే ఇది ఏదో ఒకటి ఉంది దీనిలో. అది ఈ సేమ్ ఈగో ఇప్పుడు కూడా ఉంది. మనుషులు మాత్రమే మారికినే ఉండదు. ఏదో 50s ఉన్న స్టోరీ కాదు ఇది. ఇప్పుడు మన 50 వరల్డ్లో మనకు చూపించుతాము అంతే. ఇప్పుడు 2025లో ఇంకా ఎక్కువ ఉంది ఈగోస్. ఓకే. ఆ పర్సంటేజ్గా మారుతుంది, మనుషులు మారుతున్నారు. అంత ఈగో అలానే ఉంది, ప్రాబ్లం అలానే ఉంది, ఆ పొసెసివ్నెస్ అలానే ఉంది. మనుషులు మారికినే ఉన్నారు. మనకి ఇలాంటి విషయాన్ని ఈ స్టోరీని ఆ 50sలో చూపించారు అంతే. అది ఒక కొత్త వరల్డ్, ఓ మంచి ఇన్స్పిరేషన్ దొరుకుతుంది మనకు కూడా. సైకలాజికల్గా ఓ 3 hours టోటల్గా వేరే వరల్డ్లో వెళ్ళి అలానే మన పిక్చర్ స్టార్ట్ అయ్యి 5th to 10th minute లోపల అందరూ ఆ వరల్డ్కి వచ్చేస్తారు. అది అంత ఇంటెన్స్గా పెర్ఫామ్ చేసుకున్నాం. అది దొరికింది మన వల్ల ఏం లేదు. మా డైరెక్టర్
సెల్వా దానికి మంచి స్పేస్ ఇచ్చారు. యాక్టర్స్, ప్రొడ్యూసర్స్, వీళ్ళిద్దరం ప్రొడ్యూసర్స్ దుర్గల్ సార్ అండ్ రాణా సార్ ప్రొడ్యూసర్స్గా నిలబడినది ఈ ఫిల్మ్కి పెద్ద బలం. ఎందుకంటే సెల్వా ఫస్ట్ ఫిల్మ్, ఓ ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్కి ఇంత స్ట్రాంగ్ అయిన ప్రొడ్యూసర్స్ దొరికేది. వాళ్ళే చేసేస్తారు అన్నీ, వాళ్ళే సెట్లు వాళ్ళే అన్ని పని చేసి పెట్టేశారు. ఓకే, మనం వచ్చి డైరెక్షన్ మాత్రం చేయాలి. ఆ మూడుగా సెల్వాకి ఇచ్చారు. సెల్వా ఇస్ గిఫ్టెడ్. ఓకే, వెరీ గుడ్ అండి. అయితే మీకు ఎక్కువ స్పేస్ తీసుకొని చేసిన సినిమా 8 months ట్రావెల్ చేశారన్నారు. ఇది మొత్తం కూడా కొత్త లోకం క్రియేట్ చేశారు. అప్పటిది సీన్లు ఇప్పుడు తీయడం జరుగుతుంది. అంటే అట్మాస్ఫియర్ మొత్తం ఎక్కడెక్కడ షూట్ చేసేసారు? అన్ని స్టూడియోస్ అయినా? స్టూడియోస్ బయట ఎక్కడ చేయలేదు కదా. బయట అంటే మేము ఫ్లోర్స్ హైదరాబాద్లో ఫ్లోర్స్లోనే చేసాము ఫుల్గా. చాలా గ్రీన్ మ్యాట్స్, బయట ఎక్స్టీరియర్ వచ్చి గ్రీన్ మ్యాట్స్ చేసి సీజీలా 50s ఎలా చెన్నై ఎలా ఉంటుంది అలానే. ఎందుకు చెన్నైగా దీన్ని మార్చింది అంటే అప్పుడు 50s టైంలో ఆల్ ఇండస్ట్రీ ఫుల్గా వచ్చి అక్కడనే ఉండింది. ఓకే, ఆ మూడు కోసమే అది అలా చేశాం. ఓకే, బయట ఈ సినిమా గురించి రకరకాల గాసిప్స్, రకరకాల కథనాలు ఉన్నాయి. ఒకళ్ళు ఒక స్టోరీ అంటారు, ఇంకొకరు బయోపిక్ అంటారు. మీరు ఆల్రెడీ ఇది ఎవరి బయోపిక్ లేదండి, అంటే బయట నడుస్తుంది మీకు చెప్తున్నాను, అది కాదో మీరు చెప్పండి. మనం ఏంటంటే ఎవరి బయోపిక్ కాదు, మనం వచ్చి ట్రావెల్ చేయగానే ఫిల్మ్ చూడగానే మనకు ఒక విషయం గుర్తొచ్చు. ఇది ఆ హీరో లాగా ఉంది, ఇది ఆ హీరోకి ఈ డైరెక్టర్ జరిగిన విషయం లాగా ఉంది, ఇలా ఉంది. సో అన్ని విషయాలు జరిగింది, ఆల్రెడీ జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది. వీళ్ళు కనెక్ట్ అయ్యి చేసుకుంటారు అంతే. ఇది సపరేట్గా పర్ఫెక్ట్గా మన సెల్వమణి రాసిన ఓ క్లీన్ స్టోరీ అది. వెరీ గుడ్, వెరీ గుడ్. బయట ఎక్కువ మీ దాకా వచ్చిందో లేదు, బయట చూశాను. ఎక్కువ చెప్పేది ఏంటంటే ఎంఆర్ రాధా గారు ప్లస్ ఎంజీఆర్ గారికి సంబంధించిన స్టోరీ అని చెప్పి ఎంఆర్ రాధా గారు డైరెక్టరే లేదా మాట్లాడుతున్నారు. అది దీనిలో నా క్యారెక్టర్ అయ్యా బాడీ లాంగ్వేజ్లో ఎంఆర్ రాధా సార్ చాలా విషయం తీసుకొచ్చున్నాము. ఒక్కొక్క ఇన్స్పైర్ ఎక్కడెక్కడ దొరుకుతుందో మా గురుగారికి బాలచంద్ర సార్ బాడీ లాంగ్వేజ్ వచ్చు, నిలవడం, మాట్లాడడం, నాడు అంత వాక్ చేయడం చూస్తే ఎంఆర్ రాధా సార్ మూడుకి తీసుకొచ్చుకుంటాం అలా. ఓకే, ఓకే. అంటే దీంట్లో దుల్కర్ సల్మాన్ ప్లస్ రాణా ప్రొడ్యూసర్లు అన్నారు. మీరు ఒక గ్రేట్ పర్ఫార్మరు. దుల్కర్ సల్మాన్, రాణా గారు ఇద్దరు పర్ఫార్మర్లు ప్లస్ హీరోయిన్ ఎలా ఎక్స్ట్రాడినరీ యాక్టర్స్ ఎలా మీ మధ్య ఇమడగలిగిందా? 3 pillars మధ్య హీరోయిన్. అయ్యో, భాగ్యశ్రీ మాత్రమే ఈ క్యారెక్టర్ని చేయగలం, వేరే ఎవరు చేయము. అంత క్లీన్గా ఫస్ట్ భాగ్యశ్రీతో మనం క్యాస్ట్ చేసాం. ఫిల్మ్ స్టార్ట్ చేయడానికి కొంచెం లేట్ అవుతుంది, అమ్మాయి 2-3 movies చేసేసింది. ఓకే, అంటే ఇదే అమ్మాయికి ఫస్ట్ ఫిల్మ్. చాలా క్లీన్గా తమిళ్ నేర్చుకుని తమిళ్ మాట్లాడడం, ఆ బాడీ లాంగ్వేజ్, డైరెక్టర్ గారితో ఇది సరి ఇది తప్పు, ఈ సెకండ్ వరకు అమ్మాయి సిన్సియర్గా ఉంది ఈ ఫిల్మ్ కోసం, అన్ని పని చేసింది. బట్ పర్ఫార్మెన్స్ ఎవరు ఎక్కడా మిస్ అవ్వదు, అందరినీ అంత స్ట్రాంగ్గా ఉంటారు. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్ అండి. నాకు తెలిసి మీరు ఇంత ఎగ్జైట్ అయి చెప్తున్నారు ఈ సినిమా గురించి. ప్రేక్షకులకి ఆ మాత్రం ఎగ్జైట్మెంట్ ఉంటుంది. అందరూ వాళ్ళ ఎన్నో స్టోరీలు వినుకున్నారు కదా, వాళ్ళ ఎక్కడ కలుగుతారో దీన్ని అడాప్ట్ చేసుకుంటారు. అంతే ఫిల్మ్ అయ్యి బయట వెళ్ళగానే వాళ్ళ మైండ్ ఒకటి చెప్పు సార్. ఓకే, ఈగో వల్ల మనం మన ఫ్రెండ్స్తో లేదు మన పేరెంట్స్తో లేదు మన సిబ్లింగ్స్తో మాట్లాడకుండా ఉంటారు చాలామంది. అవును, 2 minutes మాట్లాడితే అన్నీ సరైపోతుంది, అది మనకు నేర్పించారు ఫిల్మ్ సార్. వెరీ గుడ్ అండి. సార్ ప్రతి ఒక్కరి జీవితంలో జీవితంలో ఈ ప్రాబ్లం ఉంది సార్. జస్ట్ బయట వచ్చిన ఓ ఫోన్ వేసి సారీ రా మనం మాట్లాడదాం, నీ ప్రాబ్లం ఏంటి చెప్పు, నా ప్రాబ్లం నీకు చెప్పాను, మనం కలిసి దాన్ని సాల్వ్ చేసుకుంటామన్న మాట వచ్చు సార్. అది చాలా వాళ్ళకి ప్రాబ్లం సాల్వ్ చేస్తారు అలాంటి ఫిల్మ్ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే ఇప్పుడు 8 months పైన దీనికి ట్రావెల్ అయి ఉన్నారు. మరి మిగతా మీరేమో పీక్ స్టేజ్లో ఉన్నారు యాక్టింగ్లో, మెయిన్ విలన్స్ మెయిన్ క్యారెక్టర్ చేసుకుంటున్నారు. 8 months దీనికి డెడికేట్ చేస్తే మిగతా ప్రాజెక్టులు లాస్, ఫైనాన్షియల్ ఆర్ట్లో ఫినాన్షియల్ ఫస్ట్ లేదు సార్. ఓకే, ఆర్ట్ నా ఫినాన్షియల్ చూసుకుంటే నా వచ్చి విమానం చేయముండదు, రామం చేయముండదు. ఇప్పుడు తిరుమాణిక్యం ఫిల్మ్ నెక్స్ట్ వస్తుంది చూడండి, మీరు తమిళలో చేసుకున్నాము. ఎందుకంటే సార్ ఫినాన్షియల్ ఓ సైడ్ వచ్చు సార్. మనం సిన్సియర్గా ట్రూత్ఫుల్గా
మనల్ని వెతుకుతూనే వచ్చి ఆ మంచి రోల్స్ని మనం పెట్టుకొని ట్రావెల్ చేస్తే ఫైనాన్స్ ఆటోమేటిక్గా వస్తుంది సార్. నాకు పెద్ద కమిట్మెంట్ ఏం లేదు సార్, చాలా సింపుల్ అయినా లైఫ్. పర్టికులర్గా ఏమంటారా ఫైనాన్షియల్గా ఏమి ఇది కావాలి ఏముండదు సార్. పెద్ద స్టార్స్ ఉన్న ఆ ఫిల్మ్లో హ్యాపీగా తీసుకుంటారు సార్. చిన్నవాళ్ళ దగ్గర అలానే వెళ్తాం అండి, ఓకే అలానే వెళ్ళడం సార్. వచ్చేది రాని పోయేది పోనీ ఉన్నదిని బట్టి వాళ్ళు లైఫ్ లీడ్ చేద్దాం అలానే. ఎస్, ఇందాక 2 సినిమా పేర్లు తీశారు ఇప్పుడు మీరు, విమానం ఒకటి, రగం ఒకటి. రామరాగం తమిళ్లో వచ్చి ఎప్పుడు నేను చేసుకునే ఉంటాను సార్. నాకు కొంచెం డబ్బు వస్తే ఇమీడియట్గా ఏదో డైరెక్షన్ కూడా స్టార్ట్ చేసేస్తా, నేనే ప్రొడ్యూస్ చేసుకుంటా, ఏదో ఒకటి చేద్దాం సార్. ఇదినే మనం తీసుకురాలేదు సార్. ఊర్లో నుంచి రాగానే 120 రూపీస్ తీసుకుని వచ్చాను అంతే. అది ఎప్పుడే వచ్చింది, విత్ ఇంట్రెస్ట్తో వచ్చింది. ఇదన్నీ బోనసే. ఉన్న లైఫ్ని హ్యాపీగా లీడ్ చేద్దాం, ఓ 4 మందికి ఏదో యూస్ఫుల్గా ఉంటాము, పక్కన వాళ్ళకి కష్టపడకుండా చూసుకుంటాము, అంతే. వెరీ గుడ్. ఇప్పటికీ మీకు మారు మోగిపోతుంటుంది తెలుగులో శంభో శివశంభో అనేది, మామూలు మారిపోద్దా సినిమా. ఎక్సెప్షనల్లీ ఆ పాట, మాంటేజ్లు, ఆ టేకింగ్ పరిగెడతా ఉంటుంది కెమెరా. మీకు ఆ సినిమా నుంచి దొరికిన గౌరవం అంటే ఏం చెప్తారు సార్? గాడ్ గిఫ్ట్ అండి. మనం సిన్సియర్గా ఉన్నదానికి మనకి తిరిగి ఇచ్చారు. జనాలు ఎక్కడికి వెళ్తా ఆ ఎల్లో షర్ట్ వేసి వచ్చింది మీరు దాన్ని ఎలా అడుగుతారు. అది ఆ ఎల్లో షర్ట్ వేసింది నా తమిళ్లో చేయగానే ఏమీ ఎదురు చూడకుండా ఒక వర్డ్ కూడా డైలాగ్ లేదు ఆ క్యారెక్టర్కి. అంతా వాడుదా ట్రూ ఫ్రెండ్గా ఉంటాడు. ఫ్రెండ్ అమ్మాయిని తీసుకొచ్చారు, మ్యారేజ్ చేసి పెట్టాలి, మ్యారేజ్ చేసుకొని పోయే వాళ్ళకి వీడికి ఏ సంబంధం ఉండదు. అంత వాడు సిన్సియర్గా బైక్ తీసుకొచ్చి ఇది చేసి అది చేసి అన్ని ఇష్యూలో ఉండి డబ్బు కూడా వాడు ఇచ్చేసి వెళ్ళిపో, ఒక వర్డ్ కూడా మాట్లాడు. అవును, అడదా నా ఫ్రెండ్కి ఫ్రెండ్ నాకు కూడా ఫ్రెండే అలానే వాడు వాడే. వాడదా యాక్చువల్గా ఆ స్టోరీ లైన్కి న్యాయం చేసేవాడు. వెరీ గుడ్. అది వచ్చి అలా ఒక్కొక్క క్యారెక్టర్ నా ఫిల్మ్లో ఎప్పుడనే పెడతాం సార్. అది మనకు వేరే ఎనర్జీ ఇచ్చు. ఓకే, సూపర్ అండి. మీకు మీరు రియల్ లైఫ్ ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడడం చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారా? ఓకే, చాలా ఉన్నారు. చాలా వాళ్ళు యాజ్ యూజువల్ ముందు వెనుక మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఇది చేసుకున్నారు. ట్రూ ఫ్రెండ్స్ అలానే అదేలా ఇప్పుడు చెప్పముందు. ఇప్పుడు వీఆర్ ట్రావెలర్స్. మనము ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ట్రావెల్ చేసుకున్నాము టిల్ మై ఎండ్. అప్పుడు చూద్దాం ఎన్ని ఇయర్స్ ఎవడు వచ్చుకున్నాడు, ఎవరు ఎక్కడ ఉన్నాడు, అప్పుడుదా చూడొచ్చు. ఇప్పుడు ఏమి ట్రూ ఫ్రెండ్, ఈ ఫ్రెండ్ ఇప్పుడు అందరూ ఫ్రెండే. మాట్లాడాము, ఇది చేసాము, మనకి ఏదో ప్రాబ్లంతో వాడు వచ్చి హెల్ప్ చేశాడు, వాడికి ఏదో ప్రాబ్లంతో మనం హెల్ప్ చేసాం. ఇది ఎన్ని ఇయర్స్, ఎన్ని సంవత్సరాలు ఇది ఉంది, అన్ని క్యాల్కులేషన్స్. ఎస్, క్యాల్కులేషన్ లేకుండా వాడు ఉంటాడు. ఇప్పుడు నా 4th స్టాండర్డ్ 5th స్టాండర్డ్ నాతో చదివినాడు, ఊళ్ళో ఉన్నాడు. వానికి మనం యాక్టర్ని అది గురించి ఏకర్లేదు, మన డైరెక్టర్ ఏం లేదు. ఎక్కడ ఊరు వెళ్తే ఎరా బాగున్నావా అని చెప్పి వాడు అడిగేసి వాడి పడికి వెళ్ళిపో. ఎరా నువ్వు నా దగ్గర ఏమి అడుగువా, నువ్వు నా దగ్గర ఏమి, నాకేముంది, నాకు కొంచెం పొలం ఉంది, నా దానిలో ఏదో పని చేసుకున్నాను, దానిలో ఉంది, నాకు ఏదో వచ్చి నా పిల్లలతో నా కొడుకు కూడా వాని సన్ డాటర్ని కూడా తీసుకొచ్చి మనకు చూపించాడు. వాడిని ఎందుకు వాడిని డిస్టర్బ్, వాడిని ఎంతో మంది వచ్చి వానితో మాట్లాడతారు, మనం ఎందుకు వానితో పోయి నాకు ఇది కావాలి అది కావాలి డిస్టర్బ్ చేసుకున్నాను, వదిలేండి అని చెప్పి వాడికి వెళ్తాం. అంత మనం వానే వెతుకుతాం. వాని ఇంటికి వెళ్తాము, రే ఏరా ఎలా ఉన్నావు, నా బాగున్నాను, వాడి ఇంట్లో కూర్చుండి ఏదో ఒకటి మాట్లాడేసి అలా రాగానే ఉండేది. వాడుదా ఏదైనా ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండే ఫ్రెండ్. ఎస్, వెరీ గుడ్. అవును సార్, సూపర్ అండి. 2000లో మీ జర్నీ స్టార్ట్ అయింది తెలిసి. 2000లో 1999లో డైరెక్షన్ స్టార్ట్ చేశాను. దానికి ముందు నా వచ్చింది 92 వచ్చి అసిస్టెంట్గా ట్రై చేశాను. ఎస్, జర్నీ చూసుకుంటే డైరెక్టర్ జర్నీ, ఫిల్మ్ జర్నీ యాజ్ ఏ కార్డ్, డైరెక్టర్ ఆర్ ఆర్టిస్ట్ కార్డ్ పడి 25 years అవుతుంది. అవును, ఎలా ఉంది సార్ 25 years జర్నీ? ఎక్స్ట్రాడినరీ జర్నీ సార్, చాలా బాగా వచ్చింది. నా ఎప్పుడే కష్టపడలేదు సార్, నా హ్యాపీగా పని చేసుకున్నాను. కంటిన్యూస్గా 2-3 days షూట్ చేస్తే కూడా కష్టపడినాను, హ్యాపీగా చేస్తాను. నా ఎనర్జీ నాకు కెమెరా ఇచ్చింది, నా స్క్రిప్ట్ ఇచ్చింది. సో ఇష్టపడి కష్టపడాము. దీనివల్ల నా ఇలా కష్టపడాను చెప్పడానికి ఏమీ లేదు. నువ్వు సినిమాకి రాకుండా ఉంటే ఏం చేస్తావని అడిగితే రావడానికి ట్రై చేసుకుంటా అని చెప్తా ఇప్పుడు కూడా. మనకి అది ఏదో ఎందుకంటే సార్ మా ఫాదర్ సినిమా కాదు, మా ఫాదర్కి సినిమా నచ్చదు. మా ఊర్లో ఒకే ఒక థియేటర్ ఉంది. ఆ థియేటర్ కూడా మా ఊరు నుంచి 5 kilometers అవతల, ఇంకో ఊరికి మా ఊరికి సెంటర్లో ఉండు. ఓకే, అంత పెద్ద విలేజ్. నా 8th standard వరకు ఓ ఫిల్మ్ కూడా చూడలేదు. మా ఇంటికి వెళ్ళాలంటే
వాటర్ వెళ్తుంది, ఇక్కడ నుంచి జంప్ చేసి వెళ్ళాలి, జంప్ చేసి 2-3 జంప్స్ తర్వాత వెళ్ళాలి. ఇప్పుడు కూడా మా ఇంటి పక్కన కార్ వెళ్ళదు, స్మాల్ ఇది డొక్కుదా అది. ఈ ప్లేస్లో ఉండి మనల్ని ఏది తీసుకెళ్ళింది అలానే క్వశ్చన్ నాకు ఎప్పుడనే ఉండు సార్. ఈ ప్లేస్ నుంచి మన సినిమాకి సంబంధించిన వాళ్ళు కాదు, మనము ఏదో పవర్ మనం తీసుకెళ్తుంది కదా, ఆ పవర్కి న్యాయంగా ఉండాలి, ఆ పవర్కి ట్రూత్ఫుల్గా ఉండాలి. వెరీ గుడ్. దానిగా వెతుకుతూనే ఉన్నాను నాకు వినోదేశితం వచ్చింది. వినోదేశితం చేసిన ఉన్నాయి తెలుగులో బ్రో అలా చేసిన ఉన్నాయి, దీన్ని వేరే వేరే లాంగ్వేజ్లో చెప్తాం. ఇలాంటి విషయాలు చెప్పగానే ఓకే మనం ఈ పని చేయడానికే వచ్చాము. చాలామంది నా సూసైడ్ చేయడానికి వెళ్ళాను, నాకు నా వినోదేశితం చూశాను, నా బ్యాక్ వచ్చేసాను, బ్రో చూశాను, నా బిజినెస్ లాస్ అయిపోయింది, నా బ్రో చూశాను, నాకు గుండెలో బలం వచ్చింది, తిరిగి వచ్చేసాను. అలాగే ఇలాంటి ప్రోడక్ట్స్ చేయడానికి అందరు చేయరు కదా. ఇప్పుడు మనం స్కూల్ బస్సును ఫిల్మ్ చేశాను, ఇప్పుడు డైరెక్షన్ చేసుకున్నాను, స్కూల్ బస్ డ్రైవర్గా యాక్ట్ చేశాను. పిల్లలు మాట్లాడితేనే చాలా పేరెంట్స్ టెన్షన్ అయ్యారు. పిల్లలు మాట్లాడితే మన చేతిలో ఫోనో గేమో ఏదో ఒకటి ఇచ్చేశారు. పిల్లల్ని ఇంట్లో మాట్లాడితే నోరు మూయినారు, స్కూల్లో మాట్లాడితే షటప్ నారు. ఇక్కడ వాళ్ళ లాంగ్వేజ్లో చెప్తే అక్కడ ఇంగ్లీష్లో చెప్పారు. పిల్లలు ఎక్కడ మాట్లాడతారు? చాలా పిల్లలుగానే లేదు పాపం, సైకలాజికల్గా డిప్రెషన్కి వెళ్ళిపోయారు. ఆ పిల్లలు ఈ ట్రావెల్లో మాట్లాడతారు. వెరీ గుడ్. ఆ ట్రావెల్లో మాట్లాడేది పిక్చర్ కావచ్చు. మా నాన్నగారు మా ఇంట్లో గొడవ చేశాడు, మా నాన్న తాగాడు, అలాగే ఒక పాప చెప్తే ఆ విషయాలు వచ్చు. ఇప్పుడు పిల్లల్ని మాట్లాడడానికి అలో చేయండి. ఇది ఎంత పెద్ద పని, ఇది వచ్చి ఈ పనిని మనము ఇలా ఆర్ట్లో ఉన్న వాళ్ళదా చేయొచ్చు. అవును, మనకు అది ఇదా తెలుసు. అలాంటి విషయం రీసెర్చ్ చేసి 6 yearsగా రీసెర్చ్ చేసి ఈ ఫిల్మ్ చేశాం. అది నాకు చాలా ప్రౌడ్గా ఉండదు. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్ అండి. ఇందాక మనం ఒకటి మాట్లాడారు, మేము చిన్న గ్రామం నుంచి వచ్చి విలేజ్ నుంచి వచ్చాము, చిన్న ఊరు నుంచి వచ్చాము. అట్లాంటిది మీరు స్పాన్ చూసుకుంటే పాన్ ఇండియా ఫిలిమ్స్ మొత్తం చేస్తారు. అది మన చేతుల్లో లేదు సార్, ఏదో జరిగింది సార్. మంచి హీరోస్, మన మీద ప్రేమతో ఉన్న హీరోస్, డైరెక్టర్స్, ఇది మనం ట్రూగా ఉంటేనే ఇదన్నీ దొరుకుతుంది సార్. వాళ్ళందరూ మనల్ని తీసుకెళ్లారు, మనం వాళ్ళతో ఫ్లై అయ్యాం. ఎక్కువ ఎవరు కనెక్ట్ అవుతారు సార్ మీరు? సార్ ఎక్కువ ఎవరు కనెక్ట్ అవుతుంటారు? మీరు వేవ్ లెంత్ ఎవరు కనెక్ట్ అవుతుంటారు? త్రివిక్రమన్నతో చాలా విషయం కనెక్ట్ అవ్వు. ఇది కాకుండా తమిళ్లో శశికుమార్ ఉన్నాడు, శశికుమార్తో కనెక్ట్ అవుతాం. చాలా అన్ని డైరెక్టర్ దగ్గర వెళ్తేనే వెట్రిమారన్ సార్తో కనెక్ట్ అవుతుంది. ఇలా నెక్స్ట్ వెట్రిమారన్ సార్ మూవీదా చేసాము. ఒకటి సార్, మనము ఓపెన్గా క్లీన్గా ఉంటే అన్నీనే వచ్చు సార్. మాస్క్ వేసుకుని వాల్ రెడీ చేసి పెట్టుకుంటే ఎవరు వస్తారు? మీకు ఎక్కువగా ఈ తెలుగులో ఎక్కువ ఎదురవుతున్న క్వశ్చన్ బ్రో 2 ఎప్పుడు అనేది ఎదురవుతుంటుంది సార్. అలాంటి విషయం ఎప్పుడు కలుతాను చేయొచ్చు సార్, అది దాని సార్ మన హ్యూమన్ ఫిలాసఫీ అదే సార్. మనం ఎప్పుడు కలుతాను చేయొచ్చు సార్, అది రెడీగా ఉంది. అన్నగారు రెడీగా ఎప్పుడో చెప్పేశారు, త్రివిక్రమణ 1 చేయగానే చెప్పారు ఇలా చేద్దాం 2 అలా అన్నారు. అది రెడీగా ఉంది, ఎప్పుడు రెడీ అవుతారో చేయొచ్చు సార్. అది ఓకే, అది మంచి విషయం సార్. అది వచ్చి సార్ నార్మల్ ఫిల్మ్ కాదు బ్రోనా, అది వచ్చి నార్మల్ ఫిల్మ్తో, ఇప్పుడు కళ్యాణ్ సార్ ముందు చేసిన ఫిల్మ్తో కంపేర్ చేసి మాట్లాడే ఫిల్మ్ కాదు సార్ అది. అవును, ఇది ఓ సైకలాజికల్ ట్రీట్మెంట్ సార్. అయ్యో ఇలా చేయక అలా చేయకని చాలా ఫ్యాన్స్ నాకు మెసేజ్ కూడా పెట్టుకున్నారు. నా అప్పుడు కూడా వాళ్ళ దగ్గర ఏం చెప్పానంటే, దీని ఈ బ్రో అలానే ప్రోడక్ట్ని అలా మీరు చూడకండి, ఇది సైకలాజికల్ ట్రీట్మెంట్, ఇది మీకు ఇచ్చిన ట్రీట్మెంట్, కళ్యాణ్ సార్ మీకు ఇచ్చిన ట్రీట్మెంట్ అది. ఇప్పుడు నాకు తెలుస్తుంది సార్, ఓ మనిషి మనకు ఫోన్ చేయగానే సార్ ఇలా ఇది బిజినెస్ లాస్ అయిపోయింది, ఇలా చేయాలనుకున్నాను, ఇది నిన్న మాట్లాడారు. అవునా? బ్రో చూసుకున్నానండి. వెరీ గుడ్. అలానే ఎందుకంటే నా బలం పోయింది అలా అనగానే నీకు బలం ఇచ్చేది ఇలాంటి నమ్మకందా, ఇలాంటి సైకలాజికల్ విషయందా, అది అలా ఓ పని చేసే దీనికి అందరు చేయమని చూడు సార్. కళ్యాణ్ సార్ లాగా ఓ మనిషి ఉండాలి, త్రివిక్రమణ లాగా ఓ మనిషి ఉండాలి, అలాంటి మంచి ఓ ఐడియా థాట్ మన దగ్గర ఉండాలి, ఇది అన్నీ కలిసి రావాలి. అది నార్మల్ క్రియేటర్స్ అది చేయమని చూడు. అవునవును, తక్కువ కనెక్ట్ అవుతుంటారు, తక్కువగా కొన్ని సినిమాలు కనెక్ట్ అవుతుంటారు. నాకు తెలిసి ఏ సినిమాకి మీరు ఇంతకనంగా వచ్చి కాంతాలాగా
బయటకు వచ్చి మాట్లాడలేదు, ప్రమోట్ చేయలేదు. అది 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 ఏంటంటే ఈ ఫిల్మ్ చేయాలి అని అనిపిస్తుంది సార్. అంతా నవంబర్ 1 నుంచి 15 వరకు ఏ పని చేయకూడదు, ఓన్లీ ఈ పని మీద కాంతా మీదనే తిరగాలి. 15 వరకు పెట్టుకున్నారు డేట్. అదే చెప్పాను. చెప్పితే అది ఎందుకు అలా అంటే మీరు పిక్చర్ చూస్తే తెలుసు, ఇలాంటి ఫిల్మ్ తిరిగి రాదు. జనాలకు అదే చెప్పాలి, ఇలాంటి ఫిల్మ్ తిరిగి రాదండి. మీరు ఈ ఫిల్మ్ సెలబ్రేట్ చేయాలి. మీరు సెలబ్రేట్ చేస్తేనే ఇలాంటి కొత్త కొత్త థాట్స్ వచ్చు. ఎస్ ఎస్, వెరీ గుడ్ అండి. మీరు అన్ని ఇండస్ట్రీస్ చూస్తున్నారు. ఇప్పుడు తమిళ్ చూశారు, మలయాళం చూశారు, కన్నడ, తెలుగు, ఈ 4 లాంగ్వేజ్లు కూడా, హిందీ కూడా చేశారు సినిమాలు. మీకు ఎక్కువ కనెక్టింగ్ హైదరాబాద్, టాలీవుడ్ గురించి మాట్లాడమంటే ఏం మాట్లాడతారు స్పెషల్గా? సార్ నాకు అన్ని ఇండస్ట్రీ సూపర్ ఇండస్ట్రీ సార్, అన్నీ క్రియేటివ్ అనే ఇండస్ట్రీ సార్. హైదరాబాద్ ఎందుకంటే నాకు చాలా ప్రేమతో నా ఉన్న ప్లేస్ అయిపోయింది సార్ నాకు. ఎందుకంటే నాకు ఇప్పుడు ఇక్కడనే ఉండిపోతామని కూడా మైండ్ చెప్పింది. అవునా? కొనేసుకున్నారా? ఇల్లు ఏమైనా తీసుకున్నారా? లేదు సార్, లేదు సార్, అది ఏమి తీయలేదు సార్. ఇక్కడనే ఉంటాము, మంచి రెంటల్కి ఏదో ఒకటి చూసి కొంచెం పని చేద్దాము. ఎందుకంటే ఇప్పుడు చెన్నై వచ్చి చెన్నై నా అన్ని ఇయర్స్గా చూసింది. చెన్నైలో నాకు వచ్చి ఎందుకంటే ఇప్పుడు అక్కడ నుంచి ఓ ప్లేస్కి వెళ్ళాలి అలా అంటే ఫుల్గా ఇప్పుడు మెట్రో పని జరుగుతుంది కాబట్టి చాలా కంజెస్టెడ్గా ఉండు. అందుకే కొంచెం అదన్నీ క్లియర్ అయ్యే వరకు వేరే మనం, ఎందుకంటే 2-3 అవర్స్ అలా అయిపోతుంది డబ్బింగ్లో ఒక వర్డ్ కరెక్షన్ చెప్పడానికి. నా వన్ టైం 2-3 అవర్స్ అయిపోయింది రావడానికి. అందుకే ఓకే, లేదంటే అక్కడ ఏదో పక్కన ఉండికోవాలి. నాదా ఇప్పుడు ఆఫీస్ అది చెన్నైలో ఆఫీస్ ఉండు, ఇక్కడ ఒకటి ఉండు, మనం ఎక్కడ మనకి కంఫర్ట్గా ఉండో అక్కడ ఉండిపోతాం అనేది. ఇప్పుడు కొంచెం ప్రాజెక్ట్స్ రైటింగ్స్ అన్నీ తెలుగులో జరిగాబట్టి ఇక్కడ ఉంటాము. సూపర్ సూపర్ సూపర్. ఇక్కడ ఏదో పాయింట్లో ట్రాఫిక్ అయిపోతే హైదరాబాద్ కూడా వెళ్ళనే ఉండు, బయట రాముంజదు. నా ట్రైడెంట్ హోటల్ నుంచి బయటనే రాముంజదు. ఓకే, అలా ఉంది. బట్ మనకి ఏ పాయింట్లో మనకి పనిచేసేదానికి ఏది ఈజీగా ఉందో ఆ ప్లేస్ని చూసుకుంటాం. వెరీ గుడ్ అండి. అయితే మీకు ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే తక్కువ కాలంలో ఎక్కువ మంది యాక్టర్స్తో పనిచేశారు, మీరు ఎక్కువ జనరేషన్తో పనిచేశారు. రామ్ చరణ్ గారితో పనిచేశారు, చిరంజీవి గారితో పనిచేశారు, పవన్ కళ్యాణ్ గారితో పనిచేశారు. జనరేషన్ కవర్ చేస్తున్నారు. ఏం చెప్తారు తండ్రి కొడుకుల గురించి, రామ్ చరణ్ చిరంజీవి గారి గురించి చెప్పమంటే మీరేం చెప్తారు? మీరు అబ్జర్వేషన్ ఏంటి సార్? అలాంటి ఫాదర్ అండ్ సన్ మనం చూడముందు సార్, అంత ప్రేమ సార్. ఎందుకంటే మన గాడ్ ఫాదర్ చేయగానే చరణ్ సార్ సెట్కి వచ్చారు, కలిసి బ్రేక్ఫాస్ట్ చేద్దాం అలా అని చెప్పి కూర్చుని మాట్లాడగలను. ఇద్దరు మాట్లాడుకున్న విధానం, వాళ్ళ ఒకరి మీద ఒకరు పెట్టుకున్న ఆ ప్రేమ, ఆ ట్రస్ట్, ఆ లవ్, ఇది పెద్ద ఎగ్జాంపుల్ సార్. అది కళ్యాణ్ సార్ వేరే. కళ్యాణ్ సార్ని చూస్తే కళ్యాణ్ సార్ అలా కళ్యాణ్ సార్ ప్రేమ అంత అలా ఉండు. అది అబ్బా, కళ్యాణ్ సార్ వైబే వేరే సార్. ఏం మాట్లాడుకుంటారు మీరు కళ్యాణ్ గారు? ఎక్కువ ఏ టాపిక్లు వస్తాయి మీ మధ్య? పాలిటిక్స్ మాట్లాడదాం సార్. మాట్లాడతాం. పాలిటిక్స్ కన్నా సార్, పాలిటిక్స్ లేకుండా అసలు విషయం ఉంది సార్. జనాలను ఎలా మనం చూడాలి, అది పాలిటిక్స్ కాదు. జనాలకు మనం ఏం చేయాలి, జనాన్ని ఎలా చూసుకోవాలి, జాతి మతం లేకుండా ఓ పెద్ద కమ్యూనిటీని క్రియేట్ చేయాలి. అప్పుడు యంగ్స్టర్స్ ఎవరి వెనకాల ఎవరు వస్తారు, ఇలాంటి విషయం. ఇది పాలిటిక్స్ కన్నా పైకే సార్. ఇలాంటి విషయంలో మాట్లాడదాం. వెరీ గుడ్. కళ్యాణ్ సార్ థాట్ వేరే సార్. ఆ 21 days పని చేయగానే ఉన్నది వేరే వైబ్ సార్ అది. ఇంకొకటి, ఇక్కడ డైరెక్టర్లు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు సార్. ఇప్పుడు ఇండియాలో తప్పన మన సౌత్ ఇండియాలో మంచి డైరెక్టర్లు లేకపోతే పెద్ద డైరెక్టర్లు చెప్పాలంటే శంకర్ గారు, రాజమౌళి గారు మాట్లాడతారు. వాళ్ళిద్దరి గురించి మీ ఎక్స్పీరియన్స్ చెప్తే, వాళ్ళిద్దరితో పనిచేశారు కదా. రాజమౌళి సార్ గురించి చెప్పాలంటే ప్రోడక్ట్ దా సార్. ఓ ప్రోడక్ట్ని చూస్తే వాళ్ళతో మాట్లాడాలని మనకు వస్తుంది. అవును. ఇప్పుడు మన శంభో శివశంభో తమిళ వర్షన్ నాడోడిగలు చూసేసి రాజమౌళి సార్ నాకు పెద్ద మెసేజ్ పెట్టారు. అవునా? ఓ వెరీ గుడ్. నాకు చాలా సర్ప్రైజ్. అప్పుడు రాజమౌళి సార్ని చూడడానికి నా ఇప్పుడు శంభో శివశంభో ఇక్కడ స్టార్ట్ చేసినోనే ఇప్పుడు అన్న రవి అన్న చెప్పారు, నా దగ్గరనే నంబర్ తీశారు, తమిళ వర్షన్ చూశారంట, మాట్లాడారా నీ దగ్గర వాళ్ళంటే నా వెళ్ళి పోయి మాట్లాడేసి వాళ్ళతో డిన్నర్ తినేసి వచ్చాను సార్. ఈ తర్వాత అప్ప అని ఒక ఫిల్మ్ చేశాము. అప్ప ఫిల్మ్ చూసేసి విజేంద్ర ప్రసాద్ సార్ కాల్ చేశారు, ఐ వాంట్ మీట్ యూ. సార్ వచ్చాను సార్ అంటే టికెట్ వచ్చింది. సార్ ఎందుకు సార్ టికెట్? నేను వచ్చాను చెప్పాను. నేనే కదా నిన్ను చూడాలని అడిగాను.
అందుకే నేనే టికెట్ పంపిస్తా, ఎయిర్పోర్ట్లో కారు ఉండు, నువ్వు వచ్చేయను. వచ్చి వెళ్తే తీసుకెళ్ళారు. అక్కడ బాహుబలి 2 షూటింగ్ జరుగుతుంది. లోపల వెళ్తే ఎవరు ఏమీ లేదు. సార్ వెళ్ళి చూస్తే సార్ చెప్పారు, ఐ వాంట్ హగ్ యూ. నా నీ అప్ప ఫిల్మ్ చూశాను, హగ్ చేసుకున్నాం. బ్రేక్ఫాస్ట్ లంచ్ చేద్దాం, లంచ్ చేసాం. ఓకే, నా వెళ్ళాను సార్. ఎయిర్పోర్ట్కి వచ్చేసాను. ఎయిర్పోర్ట్కి వస్తే ఇంత బిజీలా రాజమౌళి సార్ మెసేజ్ పెట్టారు, నువ్వు ఇంత దూరం వచ్చేసి నన్ను చూడలేదు అని. సార్ లేదు సార్, వార్ షూటింగ్ చెప్పారు, నా వచ్చి అక్కడ ఏం సార్ చేయను అంతా. నాన్నగారు కలిసి చూసాము ఆ ఫిల్మ్, వెరీ నైస్ మూవీ, మనం తొందరగా కలుద్దామని చెప్పి ఒక మెసేజ్ వచ్చింది. అది తర్వాత ట్రిపుల్ ఆర్లో లోపల. అప్పుడు కూడా నా ఏం చెప్పాను, సార్ మీరు డేట్స్ మాత్రం నాకు పంపమనండి సార్, నేను వచ్చేస్తానంటే. లేదు, నువ్వు ఏం చేయమని నీకు తెలియాలి, కూర్చుని చెప్పి నాకు చెప్పారు. సబ్జెక్ట్ చెప్పి డైరెక్ట్ చేశారు. ఇదిదా సార్ వాళ్ళ అలా ఉన్నది. నీకు రీజన్ ఏదని సార్, మంచి ప్రాజెక్ట్ని లవ్ చేయాలి, వాళ్ళ నుంచి అప్రిషియేట్ చేయాలి, అలా ఈ మనసు ఉండేదన్న సార్. శంకర్ సార్ ఇప్పుడు అలానే సేమ్ సార్. వచ్చే చిన్నపిల్లలాగా ఆ పేపర్ స్క్రిప్ట్ పేపర్తోనే తిరుగుతారు, అన్ని దాన్ని క్లీన్గా చేసి. అది దాన్ని సార్ వాళ్ళ గొప్ప పర్ఫెక్షనిస్ట్. వెరీ గుడ్ సార్. మీకు మీ ఆలోచనలో మీ డైరెక్షన్ నెక్స్ట్ ఎప్పుడు అనేది ఆలోచన ఉంటుందా మీకు? ఇప్పుడే వెళ్తుంది. నేను చెప్పాను కదా, స్కూల్ బస్ అది ఇప్పుడు మన డైరెక్షన్ వెళ్తుంది. దీన్ని నా తెలుగులో చేయాలి, నా పోర్షన్ మాత్రం తీసేసి ఎక్కువ తెలుగులో యాక్టర్ని పెట్టాలి. కన్నడలో శివరాజ్ కుమార్ అన్నతో చేయాలి అని అనుకుంది. తెలుగులో మన సునీల్ చేస్తారు. అది ప్లాన్ చేసుకున్నాం. వెరీ గుడ్ సార్. ఫైనల్గా మన కాంతా గురించి మనకి 14వ తారీఖు రాబోతుంది థియేటర్లోకి. కాంతా గురించి తెలుగు ఎక్స్ట్రాడినరీ మూవీ అండి, ఎక్స్ట్రాడినరీ మూవీ. కొత్త మ్యాజికల్ ఎక్స్పీరియన్స్ మీకు దొరుకుతుంది. ఆ వరల్డ్కి మీరు వెళ్ళినట్టు ఉంది. మన లోపల ఉన్న చాలా ఈగోని బ్రేక్ చేసే ఫిల్మ్గా ఉంది. మీకు మంచి ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది. మీ మైండ్ చాలా క్లియర్ అయిపోతుంది. అయ్యో మనం ఇలా ఉంటే ఇంత పెద్ద లాస్ వస్తుందా మనకి, మనం అలా ఉండకూడదు, మనం మారిపోతాము, మనం ఎవరితో ఈగోతో ఉన్నామో మనం పిలిచి మాట్లాడతాము, అలానే మైండ్ మీకు వస్తుందండి. మంచి ఫిల్మ్ అండి, చాలా సిన్సియర్గా అటెంప్ట్ చేసుకున్నాము, మీరు చూడండి. ఓకే, ఆల్ ది బెస్ట్ సార్. పెద్ద హిట్ కావాలి. హిట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం కూర్చుందాం. థ్యాంక్ యూ.